నమస్కారం. ఆ పామ్ ఆయిల్ గల బరువు ఎంతో మీరు ఊహించలేరు. 40 కేజీలు, 60 కేజీల నుంచి 80 కేజీల బరువు ఉన్న పామ్ ఆయిల్ గెలను ఎప్పుడన్నా చూసారా? సంవత్సరాల నుండి పామ్ ఆయిల్ సాగు చేస్తున్న రైతే నమ్మలేని అద్భుతాలు చూస్తున్నా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడు. ఇదంతా మహతి సంస్థ వారి ధరణి శుద్ధి అనే ఆర్గానిక్ ఫర్టిలైజర్ పుణ్యమే అంటూ ఆయా ప్రాంత రైతులందరికీ వివరిస్తున్నాడు. నేను చేసింది ఏమీ లేదు. ధరణి శుద్ధిని తల్లి వేరు దాకా అందించే ప్రయత్నం చేశా. నమ్మలేని అద్భుతాలను చూస్తున్నా అంటున్న రైతు. డ్రిప్ ద్వారా ధరణి శుద్ధిని వారానికి ఒకసారి ఎకరానికి 1 కేజీ చొప్పున ఇచ్చుకోండి. కెమికల్ ఫర్టిలైజర్లను తగ్గించుకోండి అంటున్నారు రైతు. కేవలం 10 మంది లేబర్తోనే 100 ఎకరాల్లో పామ్ ఆయిల్ సాగు చేస్తున్న మక్కినవారిగూడెం ఆదర్శ రైతు పిన్నమనేని మురళి. పామ్ ఆయిల్ సాగులో అద్భుతాలు సృష్టిస్తున్న ఏలూరు జిల్లా టి నరసాపురం మండలం మక్కినవారిగూడెం రైతు పిన్నమనేని మురళి గారు జనని టీవీ చీఫ్ ఎడిటర్ వాసిరెడ్డి గిరిధర్కి ఆయన అనుభవాలే కాక ఆశ్చర్యకర సంఘటనలు కూడా వివరించారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. జనని ప్రేక్షకులకు స్వాగతం. క్షేత్రాల పర్యటనలో భాగంగా ఈరోజు ఏలూరు జిల్లాలోని టి నరసాపురం మండలం మంకినవారిగూడెంలో పిన్నమనేని మురళి గారి పామాయిల్ తోటలో మనం ఈరోజు ఉన్నాం. ఒకసారి ఆయన ఏ విధంగా పంట పండిస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన పామాయిల్ని సాగు చేస్తున్నారు అనే విషయాలను ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నా పేరు పిన్నమనేని మురళి. మా నాన్నగారు పిన్నమనేని రాధాకృష్ణ గారు, మక్కినవారిగూడెం గ్రామం, టి నరసాపురం మండలం, మాది ఏలూరు జిల్లా. సార్ మీరు ఆల్రెడీ 93లోనే ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు. ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి మీరు వ్యవసాయం చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? బేసిక్గా తాతగారు అప్పటి నుంచి కూడా నాకు వ్యవసాయం మీద, నేల మీద నాకు అంత ఇంట్రెస్ట్ అండి. ఏ పంట అయినా సరే, నేను పొగాకులో కూడా నాన్నగారు కూడా ఉంటూ నేను అలాగే ఎక్కువ దిగుబడి మా నాన్నగారికి కూడా 3 బెస్ట్ ప్రైజ్లు వచ్చాయండి. కర్ణాటక గవర్నమెంట్ కూడా ఇచ్చింది, ఆంధ్ర గవర్నమెంట్ ఇచ్చింది మన నాన్నగారికి 3-4 బెస్ట్ ప్రైజ్లు, బెస్ట్ ఫార్మర్ అవార్డు వచ్చిందండి నాన్నగారికి. ఆ ఇన్స్పిరేషన్ తోటే నేను ఏది చేసినా మనం పట్టుదలగా చేయాలి అని ముందు అని చెప్పి, యాక్చువల్గా నాకు ఆపర్చునిటీస్ వచ్చినా నేను బయటికి వెళ్ళలేదు. చిన్నప్పటి నుంచి కూడా తాతగారిని చూస్తూ పెరిగాను, నాన్నగారి వెనకాల తిరుగుతూను. దాని విధానంలో వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ పెరిగింది నాకు. ఇంకా దానిలోనే నేను గట్టిగా పట్టుదలగా చేసుకుంటా వెళ్తున్నాను. ఎన్ని సంవత్సరాలు చేస్తారు? అంటే ఇదే మొదటి నుంచి పామాయిల్ పండిస్తున్నారా, లేకపోతే గతంలో వేరే ఏదైనా పంటలు పండించేవారా? గతంలో అంతా ఎక్కువ పొగాకు, ఈ మామిడి, జీడి మామిడి ఇవి ఉండేయండి. ఎక్కువ పొగాకు మీద మేము డెవలప్ అయింది కూడా ఎఫ్సివి క్వాలిటీ అని, ఎక్స్పోర్ట్ క్వాలిటీ, అది దాని మీద మేము డెవలప్ అయింది కూడాను. తర్వాత ఈ పామాయిల్ ఎప్పుడైతే మన స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిందో, మా సాయిల్ సూట్ అయింది దానికి. 1990లో మేము స్టార్ట్ చేసాం. ఒక 10 ఎకరాలతో స్టార్ట్ చేసాం. మాకు సుమారు 110 ఎకరాలు ఉంటే ఒక 10 ఎకరాలే కేటాయించి స్టార్ట్ చేసి అలా మొత్తం అంతా కూడా పామాయిల్, ఇప్పుడు మొత్తం అంతా పామాయిల్ అయిపోయిందండి. మొత్తం అంతా మొత్తం అంటే 110 ఎకరాలు మొత్తం పామాయిలే పండిస్తున్నారు. అంటే పామాయిల్ అంటే వీటిలో సంబంధించిన వేరే రకాలు ఏమైనా ఉంటాయా, లేకపోతే ఒకే రకానికి సంబంధించిన సీడ్? ఇప్పుడు సీడ్ అనేది ఇప్పుడు మనకి ఆయిల్ పెడ్ ఎన్ఆర్సీ అని చెప్పి వాళ్ళు సెలెక్ట్ చేస్తారండి. వాళ్ళు ఇప్పుడు కోస్టారికా ఇచ్చారు ఫస్ట్లో మాకు, తర్వాత ఐవేరీ కోస్ట్, కోస్టారికా రిలీజ్ చేశారు అప్పుడు 1990లో. ఇప్పుడు పాలోడ్ అని, తర్వాత నవభారత్ వాళ్ళు కూడా పాలోడ్ ఇచ్చారు విత్తనం వెరైటీ. ఇప్పుడు అది కూడా కాకుండా ఇప్పుడు ఫెల్డా ML 161 అని చెప్పి ఇప్పుడు తెలంగాణ వాళ్ళు, ప్రీ యూనిక్ ఇండియా వాళ్ళు కానీ, గోద్రేజ్ వాళ్ళు కానీ ఇప్పుడు అందరూ కూడా
2-3 రకాలు ఎవరో కొంచెం మలేషియా నుంచో ఇండోనేషియా నుంచో తీసుకొచ్చి ఆ స్పౌట్ తీసుకొచ్చి డెవలప్ చేసి ఇక్కడ ఆ రోజున ఇచ్చిన మనకి 10 టన్స్ అని మనకి ఇచ్చారు అప్పుడు 10 టన్నులు అని చెప్పి. ఈ రోజు వచ్చిన వెరైటీలు అన్నీ కూడా అవి కూడా 12 టన్నులు 13 టన్నులు తీసాము. ఇప్పుడు ఈ ఫెల్డా 161 14 టన్నులు అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు నేను పాలోడ్లోనే నేను 14 టన్నులు తీసాను నేను. ఇప్పుడు అది ఇత్తనం ఏముంది, ఇప్పుడు మనకు నేల స్వభావం మనం చేసే మేనేజ్మెంటు దీన్ని బట్టి మనకి 1 టన్ను 2 టన్నులు ఎక్స్ట్రా పండొచ్చు, దిగుబడి రావచ్చు. వాళ్ళ ట్రైల్స్లో అలాగ వచ్చి ఉండొచ్చు. మనకి నేల స్వభావాన్ని బట్టి మనం చేసే విధానాన్ని బట్టి మనం 15 టన్నుల దాకా మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అంటే 110 ఎకరాలు ఎన్ని సంవత్సరాల నుంచి అంటే ఒకే ఏజ్కి సంబంధించిన మొక్కలు ఉన్నాయా లేకపోతే వేరే వేరే విధానంగా ఉన్నాయా? 33 సంవత్సరాల వయసు తోట ఉన్నాయండి, 28 సంవత్సరాలు ఉన్నాయి, 24 సంవత్సరాలు ఉన్నాయండి, 18 సంవత్సరాలు ఉన్నాయి, అట్లాగా 14 సంవత్సరాలు ఉన్నాయండి, 4 సంవత్సరాల వయసు తోట ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా 2 ఇయర్స్ తోట కూడా. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మనకు దిగుబడి మొదలవుతుంది ఇది? ఇది రమారమి మనం కరెక్ట్గా లెక్కేసుకుంటే అండి 4వ సంవత్సరం నుంచి మనం ఎకరానికి వచ్చి 4 టన్నుల కాడికి తీసుకోవచ్చండి. అంటే సంవత్సరం వేరియేషన్ ఉంటుందండి. సంవత్సరం ఇప్పుడు 5వ సంవత్సరం వచ్చేటప్పటికి 6 టన్నులు నుంచి 8 టన్నులు తీయొచ్చండి. 6వ సంవత్సరం నుంచి మీకు ఇక అక్కడి నుంచి 9 నుంచి 10 టన్నుల దాకా తీయొచ్చండి. 8వ సంవత్సరం దాటిన కాడి నుంచి ఇక మన సత్తా నేలలో ఉన్న స్వభావం మనం చేసే మేనేజ్మెంట్ బట్టి 12 టన్నుల దాకా తీయొచ్చండి. అంటే ఇప్పుడు 110 ఎకరాలు మీరు ఒక్కరే చేస్తున్నారు, దీన్ని అసలు ఎలా మేనేజ్ చేస్తారు, ఎటువంటి ఎరువులు వాడుతూ ఉంటారు మీరు? 110 ఎకరాలు కూడా పామాయిల్ లేబర్ మేనేజ్మెంట్ పెద్ద కష్టం కాదండి. ఇవాళ హార్వెస్టింగ్ స్కిల్ లేబర్ వచ్చేసారు. అదేవిధంగా మనకి సపోజ్ ఒక 10 ఎకరాల రైతు ఉంటే ఒక మనిషి సరిపోతాడండి. డ్రిప్ మేనేజ్మెంట్ కానీ ఈ డ్రిప్ ఇరిగేషన్ వచ్చిన తర్వాత ఇబ్బంది లేదు. మెన్యూరింగ్ కూడా డ్రిప్ ద్వారానే ఇచ్చుకుంటున్నాం కాబట్టి మనకి లేబర్ మేనేజ్మెంట్ ఇబ్బంది ఏం లేదండి. అందులో రోజు పని ఉండదు. అందులో మనకి కటింగ్ లేబర్ ఉంటారు, లోడింగ్ లేబర్ ఉంటారు. మనకి ఈ కమ్మలు తీసేటప్పుడు కమ్మల లేబర్ వాళ్ళు వేరు ఉంటారు. మళ్ళీ 15 రోజుల దాకా మనం కటింగ్ చేసుకోవక్కర్లేదు. మళ్ళీ 15 రోజులకు మళ్ళీ సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. ఈ 15 రోజుల్లోపు మనం దానికి డ్రిప్ మేనేజ్మెంట్ చూసుకోవటమే కానీ ఇతర మనకేమీ పనే ఉండదు అందులో పెద్దగా. ఎటువంటి ఎరువులు వాడుతూ ఉంటారు? ఇంతకుముందు మేము ఎన్ఆర్సీ డైరెక్షన్లోనేనండి, ఆయిల్ పెడ్ ఎన్ఆర్సీ మన నవభారత్ వీళ్ళ డైరెక్షన్లో మేము ఎన్పీకే ఎక్కువ ఇచ్చేవాళ్ళం అండి. యూరియా, సూపర్, పొటాషు, అట్లాగే బోరాన్, మెగ్నీషియం. అట్లాగే సంవత్సరానికి వచ్చి ఒక ట్రక్ నుంచి 2 ట్రక్కులు ట్రాక్టర్ ట్రక్ తోటి పశువులేరు అక్కడ ఉన్న లభ్యతను బట్టి మనకు దొరికే లభ్యతను బట్టి చేసుకుంటే వెళ్ళేవాళ్ళం అండి. ఇప్పుడు ఈ 3 సంవత్సరాల నుంచి కొంచెం అప్డేట్ అయ్యి కొంచెం రకరకాలుగా ఈ ఈ రసాయన ఎరువులు కాకుండా నేల సారవంతం తగ్గిపోతుందని చెప్పి గవర్నమెంట్ కూడా కలుపు మందులు తగ్గించమంటుంది, ఈ ఎన్పీకే కూడా తగ్గించమంటుంది. భూమిని సారవంతం చేసుకోమని చెప్తున్నారు కాబట్టి మేము దాని వరకు డైవర్ట్ అవుదామని చెప్పి మేము దృష్టి పెడితే ఆ సందర్భంలో మెహతీ కంపెనీ వాళ్ళు మాకు హైదరాబాద్ మెహతీ కంపెనీ వాళ్ళు నేను ఎక్కడో ఒక వీడియో చూసి ఒక రైతు చెప్పే విధానాన్ని బట్టి నేను అట్రాక్ట్ అయ్యి వాళ్ళని డైరెక్ట్గా నేను కన్సల్ట్ చేసి నేను ఫస్ట్ ట్రయల్కి 3 ఇయర్స్ బ్యాక్ నేను పొగాకు ఒక 10 ఎకరాలకు అప్లై చేశాను. తర్వాత పామాయిల్కి ఒక 10 ఎకరాలకు అప్లై చేశాను. చేసుకుంటూ దాన్ని అప్లై చేసే విధానం కూడా నేను డ్రిప్ ద్వారానే చేశాను దాన్ని. ఆ పొగాకులోనూ తేడా కనపడింది దిగుబడి, పామాయిల్ మొక్క కూడా హెల్దీనెస్, ఆ గ్రోత్ కానీ, ఆ పచ్చదనం కానీ, నేల గుల్లబారటం కానీ, ఎప్పుడు కూడా మాయిచర్ మెయింటైన్ అవటం, ఆ విధానం నచ్చి నాకు 2వ సంవత్సరం కొంచెం ఉన్న తోటలకు స్ప్రెడ్ చేసుకున్నా ఈ విధానాన్ని నేను. అట్లా 3వ సంవత్సరం వచ్చేటప్పుడు టోటల్గా నేను ఎన్పీకే తగ్గించేశాను. యూరియా, సూపర్, పొటాష్ అనేది ఇక నేను ఒకసారే ఇచ్చాను. ఆ ఒక్కసారి కూడా 4వ సంవత్సరంలో ఇవ్వబుద్ధి కావట్లే నాకు. ఇంకా నెక్స్ట్ ఇయర్ నాకు ఎన్పీకే జోలికి వెళ్ళబుద్ధి కావట్లే. ఒకవేళ వెళ్ళాలని అవసరం పడితే నా తోట ఏదైనా తేడా ఏది అవసరం అయితే దాన్ని నానో టెక్నాలజీలో వచ్చినాయి కాబట్టి డ్రిప్ ద్వారా ఇచ్చుకుంటాను నేను. ఇప్పుడు అంటే మీరు ఇచ్చే ధరణ శుద్ధి మొత్తం డ్రిప్ ద్వారానే ఇస్తారు? డ్రిప్ ద్వారా. అంటే ఎట్లా మీకు ఏమన్నా కంపెనీ వాళ్ళు చెప్పారా లేకపోతే మీరే దీన్ని ఏమన్నా నేర్చుకుంటాం లేకపోతే వర్కర్స్ అందరికి కూడా మీరే ట్రైనింగ్ ఇస్తారా? వర్కర్స్ కూడా ఇందులో పెద్ద నేర్చుకుంటాకేమీ లేదండి. అది డ్రిప్ ద్వారా వెంచూరీ సిస్టమ్ ద్వారా ఒక వాల్ కంట్రోల్ చేసుకుంటే ఒక 5 ఎకరాలకు ఒకసారి వెళ్ళిపోద్దండి. 2.5 ఇంచెస్ 3 అంగుళాలు 4 అంగుళాలు వాటర్ ఉంటే ఆ ప్రెజర్ మనకి సరిపోద్ది అనుకుంటే ఒకసారి ఇచ్చేసుకోవచ్చండి వాటర్ ద్వారానే. అట్లాగే మనం 20 ఎకరాలకి నేను 1 అవర్ లోపు 20 ఎకరాలకి మొత్తం అంతా ధరణ శుద్ధి ఇచ్చేస్తున్నా. అంటే ఎన్ని రోజులకి ఒకసారి ఇస్తారండి? మామూలుగా మంత్లీ వన్సా లేకపోతే ఎట్లా 10 రోజులకి ఒకసారి ఇస్తారా? ఎవ్రీ వీక్ అండి, ఎవ్రీ వీక్ 10 డేస్కి ఒకసారి అనుకోండి. ఇప్పుడు వీక్ డేస్లో అంటే ఒకసారి సాధ్యపడవచ్చు, పనుల విధానంలో లేబర్ ఖాళీగా ఉండకపోవచ్చు. ఎవ్రీ 10 రోజులకి కూడా నేను జస్ట్ 1 గంట కేటాయిస్తానండి. ప్రతి మోటార్ కాడ 1 గంటగా నాకు దగ్గర 13 మోటార్లు ఉన్నాయండి, 14 మోటార్లు.
ప్రతి మోటార్ కాడ ట్యాంకులు పెట్టేసుకున్నాను, నేను పేపాలు పెట్టుకున్నాను, వెంచూరీ సిస్టమ్ కాడ. ఒక 20 ఎకరాల పొలం ఉందంటే ఒక మనిషిని పంపిస్తాను అంతే. 20 ఎకరాల పొలానికి ఒకేసారి కలిపేస్తారా ధరణ శుద్ధి? ఎన్ని ఎన్ని 5 ఎకరాలకి 5 ఎకరాలకి ఎన్ని కిలోలు ఇస్తారు? 5 ఎకరాలకి ఎకరానికి కేజీ చొప్పున 5 కేజీలు ఇస్తానండి. అట్లా ప్రతి వారం ఇస్తారు? ప్రతి వారం. అలాగా 20 ఎకరాలకి ప్రతి వారం 10 రోజులకి 20 కేజీలు ఇస్తానండి. మీరు ప్రతి వారం ఇవ్వడం వల్ల మీకు ఖర్చు అనేది ఏమీ పెరగదా? ఖర్చు రమారామి చూసుకుంటే నాకు 22,000 మించి అవ్వట్లేదండి అది. ఇప్పుడు రైనీ సీజన్ వచ్చేటప్పటికి ఏంటంటే వర్షాలు కురిసేటప్పుడు ఎలాగ మెన్యూర్ ఇవ్వం. ఇప్పుడు ఎన్పీకే ఏమో ఇంకోటేమో ఏ మెన్యూర్ మనం మేనేజ్మెంట్ చేసుకుంటాకే ఇబ్బంది ఉంటుంది. మోటార్లో ఆన్ చేయం మనం. ఆ టైంలో ఏదైనా గ్యాప్ వచ్చినప్పుడు మనం ఆ టైంలో కూడా ధరణ శుద్ధి నేను ఆ గంట ఇచ్చేస్తే ఆ సాయిల్ అప్లికేషన్ వల్ల దానికి చెట్టుకి ఫీడింగ్ తీసుకుంటుంది. అంటే గతంలో వాడిన మందులకి ఎరువులకి కానివ్వండి, ఇప్పుడు మీరు వాడుతున్న ధరణ శుద్ధికి కానీ దీనివల్ల మీకు ఏమైనా మీరు పెట్టే ఖర్చులో తేడా ఏమైనా కనబడుతుందా? ఖర్చులో తేడా ఉందండి, దిగుబడిలో తేడా ఉంది, గ్రోత్లో తేడా ఉంది, సాయిల్లో తేడా ఉందండి. సాయిలు మన చేలో మనం నడుతుంటేనే మనం పరుపు మీద నడిచినట్టు ఉంటుందండి. అంత గుల్ల అయిపోద్దండి చక్కగానే అలా. వానపాములు కూడా ఎర్రలు మనం దోశలతోటి ఏ చెట్టు కాడికి వెళ్ళి దోశలతోటి ఎత్తుకోవచ్చండి మనం. అది మనం వర్మి కంపోస్ట్ వేసినట్టే ఉంటుంది. మన నేల మనకే వర్మి కంపోస్ట్ అయిపోతుందండి. అంటే మీరేమో ఇది ఇంత బాగుంది అంటున్నారు, కొంతమంది దీని మీద అపోహలు కూడా ఉన్నాయి. ఏదో ఒకసారి వస్తుంది ఇది, మళ్ళీ రెండో ఏడాదికి వచ్చేటికి అప్పటికే భూమి మొత్తం దాని సారాన్ని అంతా కూడా ఈ మందు వేయడం వల్ల లాగేసుకుంటుంది, ఆ తర్వాత నుంచి మామూలే ఉంటుంది, ఏం లేదన్నారు. మీరేం చెప్తారు? భూమిలో సారం తీసుకోకుండా ఏ చెట్టు పెరగదండి. ఇప్పుడు మనకి ధరణ శుద్ధి మనకి ఏంటంటే సాయిలు గుల్లబార్చి తల్లి ఏరుకి కూడా ఆక్సిజన్ అందేటట్టు చేస్తుంది అది మనకి. ఇప్పుడు భూమిలో కొన్ని మినరల్స్ వేస్ట్ అయిపోతాయండి. భూమి ఎప్పుడైతే గట్టిబారి ఉంటుందో నీరు తీసుకోదు, ఆహారం సరిగ్గా ఆక్సిజన్ తీసుకోదు. ఇప్పుడు మనం పొగాకు ఉంది, ఇంటర్ కల్టివేషన్ చేస్తాం. ఎందుకు చేస్తాం? తల్లి ఏరుకి గాలి వెళ్తేనే కానీ గ్రోత్ రాదు అది. అలాగే పామాయిల్ కూడా మనం ఇంటర్ కల్టివేషన్ ఏం చెయ్యం. నేల గుల్లబారకుండా నీరు ఎంతసేపు ఫ్రీ కరెంట్ అని చెప్పి నీరు ఇచ్చుకుంటే నేల గట్టిపడిపోద్ది. దానివల్ల ఏంటి, ధరణ శుద్ధి వల్ల ఏంటి, నేల గుల్లబారి మనకి ఎర్రబుట్టి చక్కగా ఎర్ర తోడేస్తుందండి చక్కగాను. నీరు కానీ మనం ఇచ్చే ఈ ధరణ శుద్ధిలో ఉన్న ఈ అన్ని ప్రోడక్ట్స్ కానీ మనం సాయిల్లో ఉన్న మినరల్స్ కానీ చెట్టు హెల్తీగా తీసుకుంటుంది మనం. అంటే ఇది వాడటం వల్ల ఏమన్నా మీకు పెస్టిసైడ్ కంట్రోల్ అలాంటివి ఏమైనా జరుగుతున్నాయి? ఇది వాడటం వల్ల అండి సంచి పురుగు తగ్గిపోయిందండి. సంచి పురుగు లేదు పామాయిల్లో. యాక్చువల్గా సంచి పురుగు అనేది ఉంటుంది, కొంచెం ఆకు బెజ్జాలు పడి కొంచెం తూట్ల కింద పొడిచి మనకి ఇది ఉంటుంది. పెస్ట్ లేదండి అది లేదు. రెండోది తెల్లదోమ కూడా నాకు కంట్రోల్ అయిపోయిందండి. 3 years బ్యాక్ 2 years బ్యాక్ తెల్లదోమ ఎఫెక్ట్ దానికి ఏమి వాడలేదు. ఎన్ఆర్సీ వాళ్ళు ఏదో మాకు ఏదో మిషనరీ ఇచ్చారు, దానివల్ల చేసాం కానీ దానివల్ల మాకు సాధ్యపడలేదండి. ఎందుకంటే నేను వాడితే పక్క రైతు కూడా వాడాలి, అలా సాధ్యపడక ఇప్పుడు దీనివల్ల ఏంటంటేనండి ముదురు గ్రీన్ రంగు వచ్చేసి ఆకు మొక్క మొత్తం కూడాను ఎప్పుడైతే మనకి ముదురు ఆకు పచ్చ ఉందో ఆకు చేదు వస్తుందండి. ఇప్పుడు ఉన్నదండి మాయిచర్ తీసుకుంటా, నీరు తీసుకోబెట్టే, ఆహారం తీసుకోబెట్టే కదండి. ఇప్పుడు మీకు ఒకటేనండి, తల్లిపాలు తాగిన పిల్లవాడు బొగ్గలు ఉన్నగా ఉంటాయి, హెల్తీగా ఉంటాడు. ఇప్పుడు మనం ఆ లాక్టోజన్ అయ్యో మనం పౌడర్లు కలిపిన ఆడికి ఇప్పుడు అదో ఇదో అనే ఏదో ఆడు ఆ హెల్దీనెస్కి ఈ న్యాచురల్గా తల్లిపాలు తాగినట్టుకి తేడా. ఇప్పుడు ధరణ శుద్ధి తీసుకోవడం వల్ల ఏంటంటే తల్లిపాలు తాగిన పిల్లలాగా బుగ్గలు మెరుతుంటాయి, దాని చెట్టు గతంలో దానికి ఇప్పటికి 2 tons పెరిగిందండి. అలా నాకు బంచి వెయిటే పెరిగింది. కాయ కూడా మనకి ఖర్జూర కాయలాగా చక్కగా షైనింగ్ వచ్చేసి, ఇంతకుముందు నాకు లేడీసు కాయలు ఏరతారు ఈ హార్వెస్టింగ్ ప్రతిసారిని. ఆ ఏరే విధానంలో వాళ్ళకు కూడా వదలబుద్ధి కావట్లా. వాళ్ళ కాయలు ఆ షైనింగ్ చేసి చక్కగా బకెట్లోకి ఏరి తీసుకొని ట్రక్లో పోసేస్తున్నారు. అంటే మీ సరౌండింగ్లో ఉన్న రైతులకు కూడా మీరు ఎప్పుడైనా దీని గురించి చెప్పారా? చెప్పానండి. నేను చెప్పే కారణం నేను లేకుండా వచ్చి నా తోటలు చూసి వెళ్తున్నారంట రైతులు. నా పాలేళ్ళు పాపం, నా లేబరు, నా సూపర్వైజర్ గారు, నా గుమస్తా కానీ వీళ్ళు చెప్తున్నారు, మీరు లేనప్పుడు పలానా ఆయన వచ్చాడండి, మీరు లేనప్పుడు పలానా అడుగుతున్నారండి, ఏం చేస్తున్నారు మురళి గారు, తోటలు బాగున్నాయి. గెల్ల కూడా ట్రాక్టర్ మీద వెళ్తుంటే చూస్తున్నారు రైతులు, ఇంత సైజు ఉన్నాయి, ఇంత షైనింగ్ ఉందేంటి అనేది కూడా. అంటే మీరు ఓవరాల్గా రైతులకి దీని గురించి మీరు ఏం సలహా ఇస్తారు? రైతులు రసాయన ఎరువులు తగ్గించుకుని, ఇప్పుడు నేను దీన్నే వాడండి దాన్నే వాడండి చెప్పను, దీంట్లో ఉన్న క్రీమ్ చెప్పాను నేను. మీరు కూడా మీరున్న 5 ఎకరాలు ఉంటే 2 భాగాలు చేసుకుని, ఒక భాగానికి ఇది వాడండి, ఒక భాగానికి మీరు రెగ్యులర్గా ఏది చేసుకుంటారు. ఈ చేంజెస్ కనిపెట్టిన తర్వాత మీరే ఇంకో రైతుకి చెప్తారని నా సలహా. ఓకే, ఇది మురళి గారి అనుభవాలు. మొత్తానికి ఆయన మొత్తం రైతులకి అందరికీ కూడా ఒక ఆదర్శవంతంగా నిలుస్తూ ఉన్నారు.
ధరణి శుద్ధి వాడటం వల్ల భూమి బాగా గుల్లబారుతుంది, మొక్క కూడా బాగా నీరు బాగా తీసుకుంటుంది. దీనివల్ల పెస్ట్ కంట్రోల్ కూడా బాగా జరుగుతూ ఉంది. తల్లివేరుకి ముందు బాగా వెళ్ళడం వల్ల, తల్లివేరు అందించుకోవడం వల్ల మొక్క బాగా బలంగా ఉంటుంది అని చెప్పేసి చెబుతున్నారు. మిగిలిన రైతులందరూ కూడా ధరణి శుద్ధి వాడడం వల్ల మంచి ఫలితాలు పొందొచ్చు, బాగా దిగుబడి వస్తుందని చెప్తున్నారు. ఇవండి ఈనాటి విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.